జగనన్న కాలనీల్లో అసలు లబ్ధిదారులు ఎవరు? కొసరు లబ్ధిదారులు ఎవరు? పేదలకే పారదర్శకంగా జగనన్న కాలనీలు అని చెప్పినప్పటి ప్రభుత్వం నిజంగానే అర్హులైన పేదలకే ఇచ్చిందా? పేదలను అడ్డుపెట్టుకుని పెత్తందారులు పొందారా? దీనిలో అధికారుల పాత్ర ఎంత? అధికారులను అడ్డుపెట్టుకున్న ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో అవినీతిపై ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అర్హులైన ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చే ప్రక్రియ చేపట్టింది వైకాపా ప్రభుత్వం. 2019లో జగనన్న కాలనీల పేరిట టెక్కలి జగతమెట్ట సమీపంలో సుమారు 12 ఎకరాల భూమిని సమీకరించింది. ఇందులో రైతుల వద్ద కొంత భూమిని కొని ఇటు భూమి పోయిన రైతులకు అర్హులైన పేదవారికి జగనన్న కాలనీల్లో ఇళ్లను ఇచ్చే ప్రక్రియ చేపట్టింది. కాంగ్రెస్ టీడీపీ హయాంలో పేదలకు స్థలాలు ఇచ్చే ప్రక్రియలో ఆనాడు నేతలు కొంత కాజేశారని ఆరోపిస్తూ అలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతిదీ ఆన్లైన్లో ఆధార్ అనుసంధానం చేస్తూ లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తాం అని చెప్పిన వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు వాళ్ళ అర్హతలు చూసి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే టెక్కలి జగనన్న కాలనీల్లో మొదట సుమారు 389 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇందులో నేతలు, రెవెన్యూ అధికారులు తమ లాఘవాన్ని ప్రదర్శించి లబ్ధిదారుల వద్ద అందిన కాడకు అందినట్లు దోచేశారు అనే ఆరోపణలు అప్పటి వైకాపా ప్రభుత్వంలోనే వెల్లువెత్తాయి. వెల్లువెత్తడమే కాదు, కొన్ని వీడియోలు కూడా సోషల్ మాధ్యమాల్లో అప్పట్లో చక్కర్లు కొడుతూ బహిరంగంగా చర్చనీయాంశమైంది. ఇల్లు వస్తాయని ఒక ఆశ, ఇప్పిస్తామంటే మరీ ఆశ. ఒకరికి అవకాశం, ఇంకొకరికి అవసరం. ఇలా జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాలు చూపించి ఒక పక్క నేతలు, ఒక పక్క మేస్త్రీలు, ఇంకో పక్క రెవెన్యూకు చెందిన కొందరు వీఆర్ఓలు కలిసి ఆ ఇళ్లలో పేదవారిని అడ్డుగా పెట్టుకుని స్థలాలు లక్షల్లో అమ్ముకున్నట్లు కూడా అభియోగాలు పెద్ద ఎత్తున టెక్కలిలో సైరన్ మోగినట్లు మోగాయి. ఎన్ని వార్తా కథనాలు వచ్చినా చూసుకునేది, ఎంక్వైరీ చేసేది మేమేగా అంటూ రెవెన్యూ అధికారులు కొనుగోలు అమ్మకాలదారుల మధ్య తమ వాటాను తీసుకుంటూ దళారులుగా వ్యవహరించారని అప్పట్లో పెద్ద టాకే నడిచింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొందరు వీఆర్ఓలు కూడా బదిలీల మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అవినీతిని తెరపైకి తీసుకొచ్చే ప్రక్రియలో టెక్కలి ప్రాంతంలో జగనన్న ఇళ్లపై ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు అధికారులు. పక్క మండలాల వీఆర్ఓలను ఇక్కడ జగనన్న కాలనీలో ఎంక్వైరీ చేయించడంపై కూడా అధికారులు ఏదో చేస్తున్నామనే తరహాలో తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తున్నారు అంటూ కూడా పెదవి విరుస్తున్నారు స్థానిక జనం. సుమారు 412 లబ్ధిదారులు కలిగిన శ్యామసుందరాపురం జగనన్న కాలనీలో అత్యధికంగా స్థలాలు చేతులు మారాయంటూ అప్పట్లో పనిచేసిన 5 వీఆర్ఓలు ఇందులో ప్రధాన సూత్రధారులుగా వారిని అడ్డు పెట్టుకుని కొందరు చోటా మోటా నేతలు కూడా ఆ స్థలాలను బినామీలను ఏర్పాటు చేసుకుని దోచేశారంటూ ఇప్పుడు కూడా అధికారులు ఎంక్వైరీ పేరుతో వచ్చి కేవలం పట్టా ఎవరి పేరునుంది, వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అనేది మాత్రమే అడిగి జిరాక్స్ పేపర్లు చూపిస్తే వెళ్ళిపోతున్నారట. తప్పితే క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం లేదంటూ గతంలో కూడా ఎన్టీఆర్ కాలనీలో వచ్చిన ఆరోపణలు ఇలానే తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారని, ఆ ఎంక్వైరీ తర్వాత స్థానిక తహసీల్దార్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన రికార్డులు కూడా తగలబడిపోయిందంటూ, ఇదే తరహాలో టెక్కలి జగనన్న కాలనీలకు సంబంధించి మండల రికార్డులు కూడా లేవంటూ, అసలు లబ్ధిదారులు ఎవరో అన్న సంగతి కూడా వారికే తెలియదంటూ పేదవారిని అడ్డుపెట్టుకుని అధికారులు, నేతలు, పెత్తందారులు ఎదగడం తప్ప పేదలు ఎప్పటికీ నిరాశ్రయులే అంటూ పేదవారి పక్షాన ఏ ప్రభుత్వాలు కూడా నిలబడడం లేదంటూ వామపక్ష సంఘ ప్రతినిధులు మండిపడుతున్నారు. మరి అధికారులు జగనన్న కాలనీల్లో అక్రమాలు, బినామీలను కనిపెడతారా, లేక అంతా పర్ఫెక్ట్ అంటూ రికార్డులు ఎక్కించేస్తారో వేచి చూడాలి. ఈరోజు మన టెక్కల ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలని చెప్పి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్టీఆర్ కాలనీ ఇచ్చారు, మండా పొలంలో ఇచ్చారు. అలాగే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతను ఇటువైపు జైతిమేట దగ్గర ఇవ్వడం జరిగింది. అలాగే ఆంజనేయపురం దగ్గర ఇక్కడ కూడా కొన్ని స్థలాలు కేటాయించి ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో అనేకమైన అవకతవకలు జరిగాయి.
ఈ అనర్హులు చాలామంది అందులోకి ప్రవేశించడం జరిగింది. దీని మీదను ఇటీవల కాలంలో దీని మీద ఎంక్వైరీ అనేసి పిలిచారు, ఎంక్వైరీ అనేసి పెట్టారు. అయితే ఆ ఎంక్వైరీ ఏది సక్రంగా జరగట్లేదు అనేది మా దృష్టిలోకి వచ్చింది. ఎందుకు అంటే అర్హులైన వాళ్ళ లేదా అమ్మేసిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ కుటుంబాన్ని అక్కడ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం అనేది జరగట్లేదు. అందులో ఏమంటే ఎవరు నివాసం ఉన్నారంటే ఉన్నారని చూపిస్తున్నారు. వాళ్ళు గతంలో ఇల్లు ఇచ్చే వాళ్ళకి ఎన్టీఆర్ కాలనీలో ఈ స్థలాలు ఇచ్చేవారు, ఇల్లు ఇచ్చే వాళ్ళని కూడా అమ్మేసే వాళ్ళే చాలామంది అందులో ఉన్నారు. వాళ్ళని ఆ పేర్లు ఎలాగ వచ్చాయో, వాళ్ళ దగ్గర రెవెన్యూ రికార్డులు లేవా, గతంలో ఇచ్చిన వాళ్ళ తాలూకా లిస్టులు వీళ్ళ దగ్గర లేవా, మరి ఎలాగ మళ్ళీ ఇచ్చారు? ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా అమ్మడం అనేది జరుగుతుంది. ఇవాళ చాలామంది నేను చూస్తాను అధికార పార్టీ వాళ్ళు కొనుక్కుంటే ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళకే వీళ్ళు అమ్మడం అనేది అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి స్థలాలు ఒకసారి ఇచ్చిన తర్వాతను వాళ్ళు రికార్డెడ్గా రెవెన్యూ యంత్రాంగం అది చూపకపోవడము, నిర్లక్ష్యంగా ఉండడము, ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పిన పేర్లు ఇవ్వడము. గతంలో ఏంటంటే నిజాయితీగా వెళ్ళి ఎంక్వైరీ చేసి డోర్ టు డోర్ తిరిగి ఆ రోజే ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే ఆ పరిస్థితి లేదు. ఎవరో కొంతమంది లిస్టు పెడితే ఆ లిస్టుని కన్ఫర్మ్ చేయడము, వాళ్ళు అవసరం లేదు కాబట్టి అమ్ముకోవడం అనేది జరుగుతోంది. ఇటువంటి దీని మీద ఎంక్వైరీ అనేది కరెక్ట్గా జరగలేదు. దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేయరు. దీన్ని కాలయాపన చేస్తున్నారు. కాలయాపన చేసి చివరికి ఏంటంటే తూతూ మంత్రంగా జరుగుతోంది. నిజమైన పేదలకి టెక్కల్లో ఆ అన్యాయం జరుగుతుంది. వాస్తవమైన లబ్ధిదారులకి అన్యాయం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చేమి స్థలాలు పట్టుకుపోవడము, వాళ్ళు అనుమతించడం అనేది ఆ తర్వాత పక్కా భవనాలుగా మారిపోవడం అనేది జరుగుతుంది. దీని మీద రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కరెక్ట్ నిర్వహణ అనేది కరెక్ట్ లేదు. కేవలం ఏదో స్కీమ్ వచ్చింది, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాము, ఆ తర్వాత అది పోయిందనే పద్ధతిలో ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీని మీద మేము ఆందోళన చేపట్టాలనేసి సిపిఎం పార్టీగా ఆలోచిస్తాను. దీని మీదను ఈ ఎంక్వైరీ అనేది ప్రభుత్వం కరెక్ట్ చెప్పాలా, లేకుంటే దీని మీదను ఆందోళన చేసి అర్హులైన చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు స్థలాలు కాలనీలు ఇవ్వాలి. ఈ రకంగా పేదల మీద జరుగుతున్న దాడిని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. సిపిఎం